ప్రాముఖ్యత కలిగించినటువంటి కోట్లాది మంది పేదల ఆకలి గత 20 సంవత్సరాలుగా తీరుస్తూ మారుమూల గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడ్డటువంటి ఈ చట్టం మరి పేరుతో పాటు సమూలమైనటువంటి మార్పులను ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం మార్చడం జరిగింది. సో దాని మీద ఈరోజు చర్చకు తీసుకున్నందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒక సాధారణ రైతు ఆదివాసీ రైతు కూలి బిడ్డగా ఉన్న నాకు మరి రోజు గ్రామీణ అభివృద్ధి శాఖకు మంత్రిగా పనిచేస్తూ ఈ గ్రామీణ అభివృద్ధి శాఖలోనే కోట్లాది మందికి ఆహార భద్రతను పని హక్కును కల్పించినటువంటి ఉపాధి హామీ చట్టం యొక్క విలువ తెలిసినటువంటి వ్యక్తిగా కోట్లాది మంది ఆకలి తీరుస్తున్నటువంటి ఈ చట్టాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ చర్చను మీ ముందు ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. అధ్యక్ష, సమ్మిళిత వృద్ధిని పెంపొందించడానికి, జీవనోపాధి భద్రతను మెరుగుపరచడానికి, నిస్సాయ వలసలు, పేదరికము, గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగము, అదేవిధంగా నైపుణ్యత లేని శ్రామికుల దుస్థితి, పురుష మహిళల మధ్య వేతనాలలో వ్యత్యాసం, ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి 2005 సెప్టెంబర్లో పార్లమెంటు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం MGNREGS చట్టాన్ని చేయడం జరిగింది. అధ్యక్ష, MGNREGS హక్కుల ఆధారిత రూపకల్పనలో డిమాండ్ ఆధారిత విధానం కలిగి పని హక్కును న్యాయబద్ధంగా అమలు చేస్తుంది. అధ్యక్ష, గ్రామీణ కుటుంబాలకు నైపుణ్యత లేని వ్యక్తులకు కూడా 100 రోజుల వేతన ఉపాధిని, ఉత్పాదక మన్నిక గల ఆస్తుల ఏర్పాటును సమకూర్చడమే లక్ష్యంగా సామాజిక సమ్మిళితత్వం, పంచాయతీరాజ్ సంస్థలను పటిష్టపరచడానికి దోహదపడుతుంది. అధ్యక్ష, నిర్దిష్ట కాల వేతన ఉపాధి, 15 రోజులలోపు వేతన చెల్లింపులు, అదేవిధంగా కాంట్రాక్టర్లు, మిషనరీ వినియోగాన్ని నిషేధిస్తూ శ్రామిక శక్తి పనులపై దృష్టిని సారిస్తుంది. అధ్యక్ష, గత 20 సంవత్సరాలుగా పేదరికం తగ్గింపు కోసం వ్యవసాయ కార్మికుల పెరిగిన బేరమాడే శక్తి, అదేవిధంగా నిస్సాయ వలస తగ్గింపునకు, గ్రామీణ మౌలిక సదుపాయాల మెరుగుదలకు ఈ పథకం చెప్పుకోదగ్గ విధంగా దోహదపడింది. అధ్యక్ష, దాదాపు 90% మంది MGNREGS లో లబ్ధిదారులు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతుల వారు, అదేవిధంగా మహిళలు. ఈ పథకం కింద వేతనాలు పొందే 62% మంది మహిళలే. అధ్యక్ష, ఇతర రంగాల్లో వ్యవసాయ కూలీలుగా హాజరు కాలైనటువంటి వారు కూడా మరి MGNREGS ద్వారా మహిళలు బయటికి వచ్చి వారి ఉపాధి కోసం ఈ పనులలో 62% మహిళలే పనిచేస్తున్నారు. అధ్యక్ష, అదేవిధంగా ఈ చట్టం మహిళలకు ఆదాయాన్ని పొందడం మాత్రమే కాకుండా ఆత్మవిశ్వాసాన్ని, స్వావలంబనను, అదేవిధంగా హక్కులను కూడా అందించడం జరిగింది. అధ్యక్ష, ఈ చట్టంలో నీటి సంరక్షణ, సాగునీరు, భూమి అభివృద్ధి, నర్సరీలు, ఉద్యానవనాల వంటి హరిత పనులకు సంబంధించిన వివిధ వ్యక్తిగత, సామాజిక, గ్రామీణ ఆస్తులు, గ్రామీణ కుటుంబాల గ్రామీణ జీవనోపాధి వనరులను పటిష్టపరిచాయి. అధ్యక్ష, ఈ పథకం కింద CC రోడ్లు, GP భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామీణ పారిశుద్ధ్య పనులు మున్నగు వాటి ద్వారా గ్రామీణ మౌలిక సదుపాయాలను పటిష్టపరచడం జరిగింది. అధ్యక్ష, కోవిడ్ లాంటి మహమ్మారి టైంలో కూడా పట్టణాలు పారిపోమని చెప్తే మరి పల్లె తల్లిలాగా, కన్న తల్లిలాగా ఆదరించడానికి ప్రధాన కారణం ఉపాధి హామీ చట్టం. ఆ రోజు మరి ఎంతో ఉన్నతమైనటువంటి విద్యావంతులు కానీ, ఉద్యోగాలలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళను కూడా హక్కున చేర్చుకొని ఉపాధి కల్పించినటువంటి మరి ఉపాధి హామీ హక్కు. అధ్యక్ష, అది మహనీయుడు మహాత్మా గాంధీ గారి పేరు మీద ఆనాడు UPA గవర్నమెంట్లో ఈ చట్టాన్ని తీసుకొచ్చి మరి ఒక ఆకలి తీర్చే అమ్మలాగా
అదేవిధంగా పేదరికానికి మరి ఫుల్ స్టాప్ పెట్టే ఉపాధి హామీ హక్కులాగా ఇది మిగిలింది అధ్యక్ష. తెలంగాణలో ఎన్ఆర్ఈజీఎస్ అమలు చూస్తే 31 గ్రామీణ జిల్లాల్లోని 565 గ్రామీణ మండలాలకు వర్తింపు చేస్తూ 12,760 గ్రామ పంచాయతీలలో ఎన్ఆర్ఈజీఎస్ అమల్లో ఉంది అధ్యక్ష. 1,06,00,000 మంది వ్యక్తుల వర్తింపుతో 52 లక్షల జాబ్ కార్డులను జారీ చేయడం అయింది అధ్యక్ష. మొత్తం జాబ్ కార్డులలో గత 3 ఆర్థిక సంవత్సరాల్లో పని కోసం 32.56 లక్షల జాబ్ కార్డులు అధ్యక్ష. ఇందులో 54.7 లక్షల వేతనదారులు పని కోసం నివేదించి పనులలో ఉన్నారు అధ్యక్ష. రాష్ట్రంలో గత 2 సంవత్సరాలలో 92,212 జాబ్ కార్డులను జారీ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 2006-07 ఆర్థిక సంవత్సరం నుంచి 2013-2014 ఆర్థిక సంవత్సరం వరకు తెలంగాణలో ఇదివరకు ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణలో 90.93 కోట్ల పని దినాలను కల్పించడం ద్వారా 12,719 కోట్ల 66 లక్షల వ్యయం జరిగింది అధ్యక్ష. సగటున 32.56 లక్షల ఉనికిలో ఉన్న జాబ్ కార్డులలో 26 లక్షల గ్రామీణ కుటుంబాలు ప్రతి సంవత్సరం పని నిమిత్తం నివేదించారు అధ్యక్ష. నివేదిత కుటుంబాల ద్వారా సగటున 48.41 పని దినాలను వినియోగించడం జరిగింది అధ్యక్ష. 2014 వరకు చేపట్టిన ప్రధాన పనులు 2,988 కోట్లతో ఎస్సీ ఎస్టీ చిన్న సన్నకారు రైతుల భూమి అభివృద్ధి చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 1,842.18 కోట్లతో సీసీ రోడ్లు, వ్యవసాయ క్షేత్రాలకు రోడ్లు, మెటల్ రోడ్లు, మున్నగు వాటితో పాటు గ్రామీణ అనుసంధాన ప్రాజెక్టులను కూడా ఏర్పరచుకోవడం జరిగింది అధ్యక్ష. 1,316 కోట్లతో సాగునీటి చెరువుల పునరుద్ధరణ, 1,051 కోట్లతో భూమిని లెవెలింగ్ చేయడము, 773 కోట్లతో క్షేత్ర మరియు ఫీడర్ ఛానళ్లు, 503.3 కోట్లతో మొక్కలు నాటడం, 224 కోట్లతో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది అధ్యక్ష. 2014 నుంచి ఈ రోజు వరకు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ తెలంగాణలో 141